నమస్తే అండి. చామదుంపల్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసాను. కుక్కర్లో వేసిన తర్వాత మంచినీళ్ళు తీసుకొని దాంట్లో పోసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టాలి. దీనికి ఈ ఈ ప్రొసీజర్లో వండటానికి కొంచెము బాగా ఎక్కువ మెత్తగా ఉడకాలన్నమాట. మామూలుగా ఉడకబెట్టి ఫ్రై చేసేదానికంటే ఇది బాగా 2 విజిల్స్ ఎక్కువ రానివ్వాలండి. బాగా సాఫ్ట్ అవ్వాలి. ఉడికిపోయిందండి. ఇప్పుడు బాండీలో ఆయిల్ పెట్టుకొని ఉడికిన చామదుంపల్ని పొట్టు తీసేసి ఆయిల్లో వేస్తున్నాను. వేసి అట్లా కదిలించకుండా ఉంచాలి. కొద్దిగా అట్లా వేగినట్టుగా వచ్చినప్పుడు అప్పుడు కలిపేసి అట్లకాడ తీసుకొని ఒక్కొక్క దాన్ని అట్లకాడతోటి కొద్ది కొద్దిగా అట్లా కట్ చేస్తూ ఉండాలి. పూర్తిగా మొత్తం అన్నీ పేస్ట్గా రాదు ఒకేసారి. కొంచెం కొంచెం కట్ చేస్తూ ఉండాలి. కట్ చేసి ఒక లేయర్ లాగా బాండీలో మనం తీసుకున్న బాండీ కానీ ప్యాన్ కానీ ఒక లేయర్ లాగా ఫామ్ చేసినట్టుగా పక్క పక్కన ఉండేటట్టు దాన్ని అట్లా గ్యాపులు లేకుండా ఇప్పుడు మొత్తం అంతా ఒక లేయర్ లాగా వచ్చిందరు కదా, దాన్ని అట్లా వదిలేయాలండి. కదిలించకుండా ఒక నిమిషం పాటు అట్లాగే మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి స్టవ్ ఫస్ట్ నుంచి చివరి దాకా. అట్లా ఉంచేసినప్పుడు అడుగున గోల్డెన్ బ్రౌన్ వస్తుందండి. దాన్ని తిప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అట్ల కాడతోటి అట్లా దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తూ ఉండాలన్నమాట. అందుకే దీన్ని కైమా కర్రీ అని పేరు పెట్టానండి. అట్లా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేయడానికి చేస్తున్నాను కదా. ఇప్పుడు దీనికోసం మసాలా కారం రెడీ చేసుకోవడానికి మిక్సీ జార్లో వెల్లిపాయలు, పొట్టు తీసిన వెల్లిపాయలు, జీలకర్ర, కారం వేసేసి దీన్ని గ్రైండ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. ఇట్లా రెడీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకోసారి ఇంకొంచెం వేగింది రెండో వైపు తిప్పి, దీనికి బాగా జిగురు ఉంటుందండి. ఫస్ట్లోనే పేస్ట్ లాగా చేసుకుంటే కుదరదు. ఇట్లా కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ ఉండాల్సిందే ఆ జిగురంతా పోయిందాక. ఇప్పుడు సగం పైన మూడొంతులు అంతా జిగురు పోయి వేగటం పూర్తయిందండి. జిగురు పోతేనే ఇట్లా కలపటానికి వస్తుంది. ఇప్పుడు నుంచి ఇంకా కలుపుతూ ఉండాలండి. ఇంకా కట్ చేయటం అయిపోయింది. చిన్న చిన్న ముక్కలు అయ్యి మిగులుతాయి. చూస్తానికి కైమాలాగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కరివేపాకు ఇవి వేసి కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు కొద్దిగా మంట కొద్దిగా పెంచుకోవచ్చు. మనం కలుపుతూనే ఉంటాం కాబట్టి దగ్గరుండి చూసుకుంటూ ఉంటాము. ఇప్పుడు మంట కొంచెం హైలో పెట్టేసి పూర్తిగా హై కాకుండా కలుపుతూ ఉండాలి. బాగా క్రంచీగా వస్తుంది. సాఫ్ట్గా ఉండదండి, క్రంచీగా ఉంటుంది. చూడటానికి అలా ఉంది కదా అని కైమా అని పేరు పెట్టాను, కానీ మామూలుగా అయితే సాఫ్ట్గా ఉండదు. ఇది కైమా కర్రీ లాగా. ఇప్పుడు కారం కూడా వేసేసుకున్నాం కదా, ఇంకా ఒక్క నిమిషం స్టవ్ మీద ఉంచేసి దించేసుకోవటమేనండి. కూర రెడీ అయిపోయిందండి. ఈ కూర భలే రుచిగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొంచెం ఇది కలుపుకొని తింటే కారం వల్ల కూడా ఇంకా కూర రుచిగా ఉంటుంది బాగా. ఒకసారి మీరు కూడా ఇంట్లో వండుకొని ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.